కాదు కన్ను కాదు ఒక కొడుకు అంటే ఆయన లంగనైతే ఆయన దొంగనైతే ఆయన మంచోడన్న ఇచ్చాడమ్మా రేపటికల్లా కాదు దాటిపోతే చేయాలరా చేయి దాటిపోతే కాదారా కొడుకు తోడు నాకు ఆడపిల్ల కావాలని కన్న తల్లి మనసులో ఉండవద్దమ్మా రాజుపౌడము మహారాజు 60 రాజులు కలిపి బద్దాత నిమిడి దేవుడు అసంతోడు అందరూ నొల్లలాంటి బండ రాజుగారు రాజు మాట మాట్లాడితే వీళ్ళ పాలు అయినట్టు రాజురాజు వేలుకుంట కన్న తల్లి ముద్దాల నా రాజురాజు వేట నా భర్త వచ్చినాక అయ్యో నా భర్త దగ్గరికి వెళ్ళిపోయి నా మనసులో నా భర్తతో చెప్పాను రాజు రాజు పౌడము రాజురాజు మీరు కూడా కచ్చినప్పుడు కన్న తల్లి కలిలో ఇళ్ళలో అబ్బా ఇలా దాశలో ఎమ్మెడి మన కచ్చిరి కాడికి వెళ్ళిపోయి నా మనసులో మాట భర్తతో చెప్పాలనుకున్నది దాశలో ఎమ్మెడి మన కచ్చిరి కాడికి పోతుంది మొదలు పెట్టారమ్మా ఇష్టమవుతుందిగా కన్నదల్లి ముచ్చలగా అనుకునే భగవంత ఇంటికి చరణం బంగారం బలమైన వాళ్ళ కోట సంపదల కొడుకుల సంతానంలో రేపు రేపటి కల మీద వచ్చినాడు కావాలి మోసడి కొడుకున్నాడు కానీ తీసేటి బిడ్డలేక బిడ్డలు కానాల బ్రహ్మధీరాలు అనుకున్నది నా భర్త పాడం రాజు రాజ్యం వెళ్తారు భర్త వీటికి వెళ్ళిపోయి మనసులలో మాట చెప్తానమ్మా లోపల ఏం పని చేస్తున్నావు ఏం లేదమ్మా టీ ఉడికి పెడతాను కదా టీ ఉడికి రేపెట్లేదు ఎట్లాదమ్మా టీ వేస్తున్నాడమ్మా వస్తానమ్మా పండుకోమా పండగ పోతామా అని మన సందేశాలు ఎక్కడ 5 గంటల కాటో ఎక్కితే ఇంట్లో గంటలకు 7:30 అరే గట్లమ్మా ట్రైన్ అయిపోయి ఇప్పుడు సానిగా ఓ వెళ్ళిపోయిన సాని అంటే గొమ్మడిని కూడా కోసి పెట్టుకుంటాను బట్టి అయ్యో మీకు రోజులైనా వేసుకుంటా పెట్టుకుంటావు ఏమైనా వేసుకోపా ఏ సాబ చెప్తానే ఏ నాలుగు ఒక్క చేయండి
నా భార్య అంటే నా భర్తలో వచ్చింది. అవునయ్యా. నీకెవరు వచ్చిన? అయ్యో నాకు ఈ ఖర్చులప్పుడు నా భర్త చేస్తాం కదయ్యా. అందుకని మోడున్నాడా? ఓ నా మోనికేంది అయ్యా తుపాకి రాముడు. తుపాకి రాముడు. చక్కరి దొంగ. చక్కరి దొంగ. బాహుబలి 3 అంత పోటుగాడు. ఓ నా కుంకుల వీరుడు. ఏదండి మొగలు? ఈ మహాసభల్లో ఉన్నాడయ్యా. నేను చూడాలి కదా. చూస్తావా? నువ్వే అన్నా. ఈయన నా మొగడే. మాది లవ్ మ్యారేజ్. మాది లవ్ మ్యారేజ్. ఆయన లవ్ చేసా? ఏ రాజ్యానా? ఓ నేను హైదరాబాద్ మాకు లవ్ చేసిన ఆయనను. అమ్మర కొడుకు. ఆయన ఏం చూసి లవ్ చేసినావు? ఏం పాడైంది ఆయన దగ్గర ఇప్పుడు? అట్లా పెట్టుకుని దీన్ని ప్లాట్ చేసిన ఆయనకు లవ్ తిరుక్కోన్నది. నిన్ను ఇచ్చిపెట్టలేదు కదా అసలే. ఎందుకో? ఓ నా తోక పట్టుకొని తిరుగుతాడు. ఆయన పేరే పేరే. ఆయన పేరేమో పవన్ కళ్యాణ్, నా పేరేమో ప్రవళిక. ఉండేదాన్ని ఖర్చులు కాదు వచ్చినమంటే బామ అగో ఇప్పటికప్పటికన్నా 10 మంది మొగలు పంచాయతీ చేసినప్పుడు చేసుకున్న భార్య పంచాయతీ కడుతున్న మొగలు పరపతి ఉండదు, మొగలు విలువ ఉండదమ్మా. మగవాళ్ళ విలువ కాపాడి ఆడవాళ్ళే మగవాళ్ళ విలువ తీసేది ఆడవాళ్ళే అన్నారమ్మా. అయ్యో బామా నీ అన్న బలిగో నీకెవలేరు, నా అన్న బలిగో నాకెవలేరు, కలియల్లో ఉండేదానివి. ఓ బామా మన కొడుకు ఒక కొడుకు పేరు వరహాల మహారాజు. అయ్యో బామ నిన్ను వెనుకన కొడుకు ఏదన్నా మాట అన్నాడా? కావాలంటే కళ్ళ అన్నవే బాబు మన సిరకలాంటి మంచోడైతే అమర మరిపిస్తాడు, అయ్యే మరిపిస్తాడు. ఓడగొట్టిన అన్నమ్మల బలిగాన్ని మరిపిస్తాడు. అదే చేసుకున్న భర్త లంగో దొంగో తాగోతుడు తిరిగోతుడు అయితే ఆది విధులు 5 రోజులు ఒకసారి అమ్మగారి గడ్డెత్తుదరా. అవ్వలేని అమ్మను అయ్యలేని అయ్యను అయ్య బాబు చాలగానే ఏడేళ్ళ పిల్లని ఆడుకొమ్మల పెళ్లి ఏళ్ళని మేమయ్య మనం పెళ్లి చేసిందో. అయ్యయ్యో అందుకే అన్న ఒకలాలా సతిపతి నాయం చక్కదనం ఉంటే ఇతరులు ఎవరు చెప్పలేరు. భార్య భర్తల శుద్ధి అరుణ సంసారం గంటని గడి అంటే ఎల్ల తీయరాదు. భార్య భర్తల గదికి లేని సంసారం చూడో తమ్ముడో పదలేసి ఎల్ల తీసుకోవచ్చు. అవ్వలేని బిడ్డవని బామ అవ్వను మరిపించిన, అయ్యలేని బిడ్డవని బామ అయ్యను మరిపించిన. సాధనై సాధగాక మంచం మీద కూర్చుంటే నా తోడబుట్టిన చెల్లెమనుకున్నాడమ్మా. బామ ముచ్చాల గల్లే మన కొడుకు రాల మహారాజు. బామగారిని చెట్టు ఒక గోల మన కడుపులో ఒక కొడుకమ్మా. నీ మనసులు గని గమనాన్ని కళ్ళ రవ్వలో వలసి కొడుతాను ఎవరాదిగా చెడు ఎందుకో బాధపడుతున్నావమ్మా. అందుకే అన్న భార్య కష్టమైతే భర్త అన్నారు, భర్త కష్టమైతే భార్య అన్నారయ్యా.
ముగ్గురాలు ముగ్గురు ఒకటైతే లోకల్ సత్యమ పురుషులు ఒకటైతే స్వర్గలోకం మెచ్చునన్నారయ్యా గుడ్డలాంటి భార్య కంటే ఎప్పలాంటి కడపడుతున్నారు నాదా చదువుకుంటూ కాకపోతే కంటే పాదుకుంటారు భార్య కష్టం అయితే పడుతున్నారయ్యా మనసులో ఉన్నమాట నీతో ఎక్కువ కాదు నాదా నా ప్రాణనాదా ఓ నాదా పిలవని మధ్య పులకరించని ఆవేశంలోనైనా ఆలోచనలో గాని తొలి పలుకు అమ్మని పిలిపించుకోవాలని ఏ ఆడవాళ్ళకైనా ఉంటది అమ్మ మన గర్భాన మనకు ఒక కొడుకు రేపటి కల్లా కొడుకు కట్ట వచ్చినాడు బాధ కలిగినాడు అందుకే అన్న సైదుడు చెల్లెల సైదుడు అన్నలు అన్నారు కదా మన గర్భాన మనకొక్క బిడ్డున్న కొడుకు తోట రేపటి కల కొడుకు కట్టమతే మన బిడ్డ ఆదుకుంటే బిడ్డ కట్టమతే కొడుకు ఆదుకుంటాడు మన లాంటి తల్లి అనుకుంటది నాదో నేను కొడుకులు కానాలి నా కోరికలు తీరాలి బిడ్డలు కానాలి బ్రహ్మ తీరాలి అనుకుంటారు అయ్యో మన లాంటి తల్లి ఒక్క కొడుకులు కాన తల్లి అనుకుంటది నా గర్భాలు నాకు ఒక్క కొడుకు ఎంత ఎంత దొంగ తాగుబోదు తిరుగుబోదు అని అట్ట తిరిగే చాకడాళ్ళకి ఇంటికి వచ్చి మంచి అలవాటు అవ్వనే కానీ అయ్యలే కానీ అవ్వ నీకేమనిపిస్తాను బాబు నీకేమనిపిస్తానని కొడుకు అడుగుతే తల్లిదండ్రులకైనా ఆయన ఏమంటాడు ఆగుర్రి ఆయన ఎందుకు అటు చేస్తాను ఆయన ఆడుకుంటాడు అనుకురే ఏ తల్లిదండ్రులకైనా తినకుండా తిన్నంత తీరైతుంది అమ్మా కొడుకులు లేకున్నా కొడుకులు లేకున్నా 10 మంది బిడ్డ లేకున్నా ఏ తల్లి అనుకుంటది నా గర్భాన నాకొక్క బిడ్డ నా బిడ్డ పాలల్ల కింద పగళ్ళ కింద నాదాన్ని బతకద్దు నా బిడ్డ పేరుకు రావాలి నా బిడ్డ కిందికి రావాలి నా బిడ్డ గొప్పగా బతకన్నని అమలారే అమ్మయ్య రాజులైనా 4 రెక్కలు కడిగేసి కడుపు చిన్న వేసుకొని కళ్ళు పెద్ద ఏది తినకుండా ఉన్నా లేకున్నా నెత్తిన తట్ట పెట్టుకొని ఆ బిడ్డను పెంచి పెద్ద చేసి ఒక చేతిలో పెట్టి 7 లోతలకి ఇచ్చినాడు బిడ్డ అత్తగారింటి కాడ బతికినాడు ఇక్కడ శాతగాక కన్న తండ్రి మన చాలా పడ్డ మాటగా ఆ బిడ్డలకు ఎరకైతేనే అవ్వా అవ్వయ్య రాజులు మన చాలా పడ్డ మాటగా ఆ బిడ్డకు ఎరకయ్యినాడు ఆ బిడ్డ కనిపిస్తుంది అవ్వలారా అయ్యో మా పాపం మన చాలా పడ్డాడట ఇక మా పాప చచ్చిపోతే నాకు ఎట్లా కనబడతాడు అయ్యో మా పాపం మన ఉండగా 4 రోజులు అరుచుకుంటానని అత్తగారింటి కాడున్న బిడ్డ భర్తను బదిలాడి కాళ్ళు మొక్కి అత్తగారింటి గంజలు అమ్మగారింటి గంజటాలకు కన్న తండ్రి మన చాలా పడి ఎర్ర బొర్రినట్టు బొర్రుతంటేనే అవ్వా తండ్రి దగ్గరికి వచ్చిన బిడ్డ అంటది అక్కలారా ఓ బాబు నీ బిడ్డ నచ్చిన నానా నువ్వు కొడుకుల గల్లోని కాదు బాబు కోడళ్ళ గల్లోని కాదు నానా ఇక నీకు కొడుకునైనా నేనే బిడ్డనైనా నేనే బాబు నువ్వెందుకు ఎడతాను బాబు
నిన్ను అరుచుకునే బిడ్డలు కాదా బాబు నీ కాలుకు ముందు ఇద్దరు ఆ చేత రాకపోతే నోట తీసేసి నిన్ను అరుచుకునే బిడ్డనే బాబని మంచాల పడ్డ బాబును లేవనెత్తి మంచం మీద కూర్చుండబెట్టి ఆ బిడ్డలు అంటారే అవ్వో నాన్న నీ తల ఎంత మాసింది బాబు నీ బట్టలు ఎంత మాసినాయి నాన్న నీకు తానం పోతా రావే బాబని బిడ్డ పట్టువి నీళ్లు కాగబెట్టి బిడ్డలు వంకుల్లో దించి కన్న తండ్రికి తడిపిడి తానం పోసి ఇడిచిన బట్టలు వెండి అయ్యయ్యో కొడుకుడు కన్న వండి ఒక్కొక్క బుక్క తినబెడతారే అవ్వా ఆడపిల్లలు అవ్వో ఆడపిల్లలు అవ్వా రాధలే అవ్వో రాధలే అవ్వా ఆ బిడ్డలు కన్న తండ్రి 4 రోజులు అరుచుకున్నాక బిడ్డలు అత్తగారింటికి పోతానన్నప్పుడు ఆ కన్న తండ్రి దగ్గరికి వచ్చి ఓ బాబు నా ఇంటికన్నా సంసారం ఎట్లున్నదా బాబు నా పిల్లలు ఏం తింటాను నానా మళ్ళా 4 రోజులకు అత్తనే బాబాని బిడ్డ తండ్రికి తీర ధైర్యం చెప్పి బిడ్డ అత్తగారింటికి పోయినాక పని పాట మీద ఉన్న కాడా ఇక్కడ భూమి మీద నూకలు బాగివాసి కన్న తండ్రికి బ్రహ్మకు ఇంపి ఎవడు కాయ కొరికి అయ్యదచ్చిన మాటగా బిడ్డ కిరకైతేనే అవు బాబు దచ్చిన మాట వచ్చిన మాట లల్లా బిడ్డో కల్లా బిడ్డ బాబు దచ్చిండని బిడ్డ చేతుల పని చేతుల వదిలిపెట్టి చేసుకున్న భర్తను తీసుకొని ఇల్లుకు తలుపు దారం అనుకుంటా బిడ్డ గిదగిద మంచంలో బస్సు దిగి వాడల పండి కాబట్టి ఛాతి జరుచుకుంటా తల ఊదుకుంటా ఆ బిడ్డ ఉరికొచ్చేటళ్ళకు అమలారా అయ్యో జీవకిట్లా కనబడితే బిడ్డకు బిడ్డకు ధైర్యం అవుతుంది అమ్మో ఇక మా బాబు నాకెట్లా కనబడతాడని బిడ్డ అయ్యే శవం ఎంత పొడుగున్నదో కొంత పొడుగు అని రాదు ఒక మీది చెత్తని తీసి బిడ్డు బాబుని బిడ్డ తెచ్చిందా నన్ను ఇవాళ చేతిలో పెట్టిన బాబు ఏ అన్న చేతిలో పెట్టిన ఏ వదిలన్న చేతిలో పెట్టిన అయ్యా నేను ఆడి వెళ్ళను నాను రాధను బాబు చేతిలో పెట్టి విభూతివి నానా బాబులన్నీ ఏ తమ్ముడి చేతిలో పెట్టిన ఏ మరదల చేతిలో పెట్టినావు నానా ఏ తమ్ముడు దగ్గర తీస్తాడు ఏ మరదలు నన్ను దూరం కొడుతుందో అని అయ్యా నాన్న పండుగ వచ్చిన నాడు ఏ బాబు నన్ను కచ్చి నాకు నచ్చిన సీరే ఏడుదడు నానా తనల కట్ట చూడ ముందుకు నా బాధ చూడ ముందుకు బాబు నువ్వెవలోకి పోతివే నానా నాన్న కట్ట వచ్చిల్లాడు బాబు ఏ అయ్య దగ్గర పోయి నా కట్టని చెప్పాలి నానా ఏ ఆడి ఇళ్ళకైనా అవ్వాలా ఏ గుళ్ళంత తల్లి తెచ్చి ఎలుగంత తల్లున్నాడు బిడ్డల కట్ట వచ్చావు ఓ బాబు నాకు కట్ట వచ్చింది నానా మీ అల్లుడికి మాటల్లడు మా అత్తకి మాటల్లదని ఏ బిడ్డ అమ్మగారింటి కంచెలు అత్తగారింటి కంచెలు అమ్మగారింటికి వచ్చి కన్ను తండ్రి పక్క పుట్టి కూర్చొని
అమ్మయ్యున్నంతసేపు అమ్మగారింటి మీద నిండా రూపాయి బలం అన్నారు. ఆడపిల్లలకు అమ్మ చచ్చిపోతే ఆటల బలం పోతుంది, అయ్యి చచ్చిపోతే పురాగా బలం పోతుంది. ఆడపిల్లలు అమ్మయ్యున్నంతసేపు అమ్మగారింటికి చర్రాసగా వస్తారు. అమ్మయ్య వచ్చినాక నాన్నేమనుకుంటున్నా, నా వదిలేమనుకుంటున్నా అనుమాన పడతారే అమ్మా. అయ్యయ్యో బామ అందరు కొడుకులు ఉన్నలే అందరు బిడ్డలు ఉన్నలే ఉన్నరా, కానీ కొట్టు వాళ్ళు అయిన లేరు, కనుక కొట్టు వాళ్ళు అయిన వాళ్ళు ఎంతమంది లేరు బామ. కానీ కొట్టు వాళ్ళు అంటే కన్నుల ముందర కన్న పిల్లలు ఓడగొట్టుకొని కాట్ల వరదాకా ఏం చేయబోయాలి, ఎంతమంది లేరమ్మా. కొట్టు వాళ్ళంటే బామ పుట్టు కొట్టు వాళ్ళకి ఎంతమంది లేరు. ఇలా ఒక మాట ఏమన్నావు నాదా, మనకు అన్ని తిరగడం ఉన్నా కానీ ఇలా ఒక కొడుకు నాదా రేపటి కళ్ళ గంట వచ్చి ఉన్నాడు. అయ్యయ్యో నాదా కొన్ని పెద్ద కొడుకుడు మనకి వెళ్తే పాడే ఆడపిల్లలు కావాలన్నవా. బిడ్డలన్న మాట నీ రోడ్డుకి వచ్చిందా బాబా బిడ్డ సందర్భంగా అడగడానికి ఇప్పటికప్పటికల్లా బాబుని కలుగు భగవంతుడు ఇయ్యడానికి మనం ఏమి చేద్దాం. కొడుకులు ఉన్నలే ఉన్నారా, అందరు బిడ్డలు ఉన్నలే ఉన్నారా బాబా. కన్న పిల్లలు ఓడగొట్టుకొని కన్న పండుగ చేసి అవ్వయ్యాలు ఎంతమంది బాబు భగవంతుడు ఏదాన్ని మనం ఏం చేద్దాం. మనకు ఒక కొడుకు పేరు వరహాల మార్రా కొడుకు పెళ్లి చేసినాక కొడుకు వరాల మనకు పెళ్లి చేసినాక మన కోడలు వచ్చినాక అయ్యా కోడాలే బిడ్డ కానీ నోటి పోతే అప్పుడే చేయడన్నారు. నా తల్లిగా కన్నది కడుగు కాళ్ళ మీద ఉన్నాయి, మురికిగా ఉన్నాయి. మన కడుపు అంటారు అంటారు, మనంగల్ల బిడ్డ వాళ్ళు మన ఇద్దరు బిడ్డ ఇద్దరు అంటారు. సరే లేదు బాబా మనగలంటే భగవంతుడు ఇయ్యడానికి మనం ఏమి చేస్తాం. అంగట్లో పోయి ఆట బొమ్మ ఎప్పటికీ తీసుకొచ్చుకొని ఒళ్ళు పెట్టుకొని
అంటున్నారు అర్థం పడతాడే లడ్డు మళ్ళా ముందర పడతాడు వీళ్ళ అనుకోమను భార్య భర్తల నాదా ఏ గుడిలోనే ఏ భగవంతుడు ఏ పుట్టలోనే ఏలాగానే ఉన్నాడు ఏ మనిషికి అయినా నాదా చుట్టాల వీటిలో సుర్రమూతు మొక్కలు వేయాలన్నారు నాదా ఇద్దరు భార్య భర్తలు మూడేళ్ళు ఇవ్వక నాకు బల్ల కట్టుకొని పైసలు పడతాం బల్లలో పోసుకొని మనము సురగల్ల దేవత వల్ల కటవయ్యా నాగబల్లో కటవయ్యా ఇళ్లలో బంగారం అంత బల్లలు పోసుకొని ఇద్దరు భార్య భర్తలు ఏ భగవంతులను బిడ్డ సందర్భం ఇద్దరు ఇంటి కట్టం లేకపోతే మా ప్రాణమైన పర్వాలేదు అనుకున్నారమ్మా అవ్వలాల భార్య భర్తలను ఇక్కడ కొడుకులు దాసుల్లో చేరబెట్టి కొడుక వరహాల మహారాజా ఇవాళ మీ రాజ్యవంతం అయ్యే అడవిలో సందర్భం వడకట్టుకుంటామని దాసుల్లో చేతిలో కొడుకులు పెట్టి ఇద్దరు భార్య భర్తలు బంధ మీద కీళ్ళు వందిరమ్మా మాకు బిడ్డ సంతానంతో ఇంటికంతా లేకపోతే మా ప్రాణం తీసుకుంటాము అవి ఇప్పటికప్పటికల్లా అవ్వాలా ఆడవిళ్ళతోనే శృంగారం ఆడవిళ్ళతోనే బంగారం ఆడవిలగళ్ళతోనే రాకట ఆడవిలగళ్ళతోనే పోకట ఆడవిలగళ్ళతోనే చుట్టూగా వేరి పడతాడ ఆడవిలగళ్ళతోనే కట్టు సుఖం వేరి పడతానప్పుడు ఆ రాజు ముత్యంపు మారావిడికి నా తల్లి ముత్యాల కన్నా రాదు పౌడప్పు రాదు బంగారు బంగారం నింపుకొని ఇద్దరు భార్య భర్తలమ్మా బల్ల మీద కింద వదినారా అయ్యా నందానంద ఏ మనిషికైనా దానం చెడని పదార్థం అన్నాడమ్మా అయ్యో మనం 5 రూపాయలు దానం చేసుకున్న భగవంతుడైన ఒక రూపాయలు వచ్చి మన పిల్లగాళ్ళ సహకారం అయితే బిడ్డలో బిడ్డలో తిరిగిన తిరిగి నడిచిన నెలలో భార్య భర్తలు దానం దాని కంకణ కట్టుకొని గుళ్ళు కట్టి నా పేరు ఉంటుంది పళ్ళు కట్టి నా పేరు ఉంటుందమ్మా భార్య భర్తలు గుళ్ళేరు కదా గుళ్ళు కడతారు పల్లెలు కదా పళ్ళు కట్టబట్టేరా ఏ దేవుని పుణ్యం అన్ను పోసినవా ఎందుకయ్యా ఏ దేవుని పుణ్య తుమ్ము పోసినవా ఏమైంది ఆ దేవుడు మనకి ఇటువంటి బిడ్డని ఇచ్చినా అయిపోవు ఈ బంగారం పుడతావారు నేను మా కడుపులా ఆ కడుపులో పుడతావా పుట్టదు మనం కుర్మలే వాళ్ళే వర్తించాలి అదే పుట్టదు అంతేనా మా కులం వేరు కదా అసోంటి బిడ్డ పుట్టినా అయిపోవు నా కడుపులా అసంటి బిడ్డ పుడితే ఏ పడితే పిత్తవునాయ్యా అసోంటి బిడ్డ పుడితే జనగాం జిల్లాకే కలెక్టర్ని చేస్తున్నా కలెక్టర్ని చేస్తున్నా అక్కడ అవుతాను కలెక్టర్ నవ్వుతుంది లేదు మన బిడ్డ ముఖంలో కలెక్టర్ కళ కనబడుతుంది బిడ్డ కండక్టర్ అయితే కావచ్చునాయ్యా కండక్టర్ అయితే నా టికెట్లో బొక్కలు పడుతుందా
అట్లా కాకుండా మన బిడ్డలు బాగా చదివించి ఎంబీబీఎస్ డాక్టర్ చేపిద్దామనా అయ్యా డాక్టర్ చేసి పెద్ద దవాఖాన కట్టింది కానీ సూలు ఉసురా గ్లూకోజ్ పెడతా మెడిసిన్ రాస్తుందా చేతులు పోనిస్తలేవు నాయ్యా ఎదురు పడిన పిల్ల పెగ్గలు పోనిస్తలేవు దగ్గర పట్టినా చెప్పకుండా పెద్దరికం కాదు నా కిషన్ బిడ్డ ఉడితే ఎంబీబీఎస్ డాక్టర్ని చేపిస్తాడట ఈయనకి ఇంటికాడ 2 బిడ్డలు ఒక కొడుకు పెద్ద బిడ్డను 10 అయిపోయాక గవర్నమెంట్ స్కూల్ వేసిన 10 అయిపోయాక పెళ్లి చేసి 2 కావాలి కొడుకులు కొట్టిళ్ళు చిన్న బిడ్డను కదా గవర్నమెంట్ లో 10 అయిపోయాక ఇచ్చిండు